వెల్కమ్ టు ఇన్సూరెన్స్ సిరీస్. మన లైఫ్లో వస్తువుకు కానీ మనకు కానీ గ్యారంటీ లేదండి, ఏ ప్రాణికైనా వస్తువుకైనా. సో అందుకే ప్రతి ప్రోడక్ట్కి ఇన్సూరెన్స్ అనేది కామన్ అయిపోయింది. ఇన్సూరెన్స్ అంటే ఒక అన్ప్లాన్డ్ ఈవెంట్లో ఒక మేజర్ లాస్ జరుగుతుంది మనకి. ఈ మేజర్ లాస్ జరిగినప్పుడు అది ఫినాన్షియల్ పరంగా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వీళ్ళేం చేస్తారంటే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో ఆ లాస్ జరిగినప్పుడు మనకి ఫినాన్షియల్గా సపోర్ట్ అనేది వస్తుంది, కొంచెం అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మన హెల్త్కి వాడుకోవచ్చు, లేదా మనకు మనిషి చనిపోతే వాళ్ళ కర్మకాండాలకు కానీ, ఇల్లు అప్పులు కానీ, ఈఎంఐ కానీ వాళ్ళు బతకడానికి వాడుకోవచ్చు, ఇంకా ఏమన్నా ఇంకా. ఓకే, సో ప్రతి ప్రోడక్ట్ మీద ఇన్సూరెన్స్ అనేది కామన్ అయిపోయింది. ఒక ల్యాప్టాప్ మీద, లైక్ ఫోన్ మీద, అండ్ మనకి హెల్త్ మీద, అండ్ మనం చనిపోతే మన మీద లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. అలాగే మన బియర్డ్ మీద ఇప్పుడు లెన్స్ కట్ స్పెక్స్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. ప్రతి ప్రోడక్ట్, ప్రతి మనిషి పైన ఇన్సూరెన్స్ అని కామన్ అయిపోయినాయి. ప్రతి దాంట్లో ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే ఈ రోజుల్లో, ఏది గ్యారంటీ లేదు. కానీ దీంట్లో ఏవి తీసుకోవాలి, మినిమం ఏది తీసుకోకూడదు అనేది నెక్స్ట్ షార్ట్లో చెప్తాను.